కరీంనగర్ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 50వ డివిజన్ జ్యోతినగర్లో మున్సిపల్ ప్రచారంలో మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. గత ప్రభుత్వం హయాంలో కరీంనగర్ నగరం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. వర్షాలు వస్తే పట్టణం మునిగిపోయే డ్రైనేజీ వ్యవస్థ ఉంది, రింగ్ రోడ్డు ఉంది. ఈ యొక్క పట్టణ ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నది. దాన్ని గమనించి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకొని కార్పొరేషన్ మీ చేతిలో పెట్టుకుంటే నేరుగా మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి కరీంనగర్ పట్టణ అభివృద్ధిని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పట్టణానికి కావలసినటువంటి రింగ్ రోడ్డు గాని, డంపింగ్ యార్డ్ గాని, ప్రధాన సమస్యలు తీర్చేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని నాది అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటిచ్చారు. ఆ పనులన్నింటినీ కూడా కొనసాగించి కరీంనగర్ పట్టణాన్ని ప్రశాంతంగా, అవినీతి లేనటువంటి నగరంగా, కబ్జాలు లేనటువంటి నగరంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఈ యొక్క తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు.